శ్రీమాత్రే నమః. కన్యారాశిలో పుట్టిన మగాళ్ళు ఎలా ఉంటారు? చాలామంది మగాళ్ళు భార్య బాధపడుతుంటే అన్నిటికీ కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటారు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకు భర్త, భర్తకు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. మూడు ముళ్ళ బంధం ముసలితనంలో కూడా మనసరికి ఉండేది. మాంగళ్య బంధం, బంధాలు శాశ్వతంగా దిగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగగలగాలి. అయితే కన్యా రాశిలో పుట్టిన వారు భార్యను ఎలా చూసుకుంటారు? మరి ఆ విషయాలని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ కన్యా రాశి వారు ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ విషయం సరైనదైతే న్యాయం కోసం అటుగా ఉంటారు. అంతేకాకుండా మీరు మీ జీవన శైలి కూడా క్రమబద్ధంగా ఉంటుంది అనే విషయాల్లో ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. కాబట్టి ఇతరులకు సాయం చేసే ఈ లక్ష్యాలను చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు ఎంతో గర్వపడాలి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ కన్యా రాశి వారు మంచి స్వభావం కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే వెండితో చేసిన శ్రీ గణేష విగ్రహాన్ని వేద పండితులకు దానం చేయాలి. శ్రీ సరస్వతీ దేవాలయంలో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహుకరించండి. పేదవారికి అన్నప్రసాదాలను, వస్త్రాలని దానంగా ఇవ్వండి. అలాగే సరస్వతీదేవి మంత్రాన్ని పఠించాలి. భార్యాభర్తలు ఇరువురు తనువులు వేరే అయినా మనసులు ఒకటిగా నిలుపుకోవాలి. ఈ రాశికి చెందిన పురుషులు ఉత్తమ భర్తలుగా నిలుస్తారు. వారి భాగస్వామితో ఎప్పుడూ చాలా అంకిత భావంతో ఉంటారు. ఈ రాశికి చెందిన వారు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతతను కోరుకుంటారు. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా సరే ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు.